నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రెండో రోజు దిలావర్పూర్ గ్రామంలో మళ్లీ ఉద్రిక్తత. భారీగా పోలీసుల మోహరింపు, గ్రామస్తుల ముందస్తు అరెస్టులు. మాగనూరు ప్రభుత్వ పాఠశాల వద్ద భారీ బందోబస్తు. 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు. మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అరెస్ట్. పార్లమెంటులో అదానీ, మణిపూర్ అంశాలపై చర్చకు విపక్షాల పట్టు. సభ్యుల నినాదాలతో లోక్సభ వాయిదా వేసిన స్పీకర్. అదానీని అరెస్ట్ చేయాల్సిందేనని రాహుల్ గాంధీ డిమాండ్. కేంద్రమే ఆయన్ని కాపాడుతోందని ఆరోపణ. అదానీ ఆయన మేనల్లుడిపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్న ఆ సంస్థ. ఎఫ్సీపీఏను ఉల్లంఘించినట్లు అభియోగాలు మోపలేదని స్పష్టీకరణ. నిర్మల్ జిల్లా దిలావల్పూర్లో ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజల ఆందోళన కొనసాగుతోంది. నిన్న రాత్రి ఆందోళనను తాత్కాలికంగా విరమించిన ప్రజలు మళ్లీ రాస్తారోకోకు దిగారు. అక్కడి తాజా సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయోమి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆందోళన చేసిన అధికారులను పతాక స్థాయికి చేరుకుంది. నిన్న ఉదయం నుంచి దాంతో మళ్ళా ఇవాళ ఉదయం నుంచి దిలావర్పూర్ మండపాలకు సంబంధించిన గ్రామస్తులంతా మహిళలు భారీగా ఇప్పుడు ఆందోళనకు దిగారు. మనం దిలావర్పూర్ మండపల్లి 61 జాతీయ రహదారిపై ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి ఆ మహిళలు, ఆ రైతులు, వివిధ కార్మిక కర్షకులు ఆందోళన బాట పట్టారు. అంటే 2 ఏళ్ల కిందట రైతులు, స్థానికుల ఆలోచనకు విరుద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తుందని ఆవేదన వ్యక్తమవుతుంది. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల వ్యవసాయ భూములకు అట్లాగే ప్రజల జీవనాధారానికి దెబ్బతీసినట్లు అవుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. దీన్ని అటు నాయకులు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తమవుతుంది. దీన్ని అటు నాయకులు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని ఆందోళనతో ఉన్నది. దానికి అనుగుణంగానే విడుదల వారి ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఆందోళన భాగంగా మహిళలు కూడా నాయకత్వం వహిస్తున్నారు. అమ్మ చాలా మంది ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఆందోళన భాగంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సావో రేవో అని తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వాళ్ళ వైపు ఏమమ్మా మీ సమస్య? ఇక్కడ మాకు ధనం అడగలే, నీకు మీరు అమ్మ మీ లీడర్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు రావాలి. మీ లీడర్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు చెప్పలేదా? చెప్పినాం, రాకట్లేరు. ఎందుకో తింటనే ఇల్లు తిన్నారు, కూర్చున్నారు. దొంగలు తస్తారు, దొంగ తిన్నారు, కూర్చున్నారు. పక్కకు మాకు నా పేరు ముత్తేవ్వ. ముత్తేవ్వ అని ఒక రైతు ఆవేదన. అంటే చాలా మందికి సంబంధించి సమస్య ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. గత కొంతకాలం కూడా నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఏం సమస్య? నా సమస్య చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మేమంటే చచ్చిపోతాము. రేపటి నాడు పిల్లలు ఉన్నారు. పిల్లల భవిష్యత్ ఏంది? ఈ ఊరు కాలుస్తాను. నీకు ధైర్యం ఎట్లా వచ్చింది? నీకు ధనం అడిగినామా, దైవం అడిగినామా, బంగారం అడిగినామా? మాకు ఇల్లు లేవు. చక్కగా బతికేతోవాల కన్నా ఉన్నల కన్నా అని గడ్డి వీకి బతికేటోళ్ళం మేము. గడ్డి తిని బతికేటోళ్ళం మేము. మాకు ఆయుధ బతకకుండా చేస్తున్నారు. ఒక్క ఊళ్ళు లేవు, కొన్ని ఊళ్ళు ఉన్నాయి. ఈ జిల్లాలో ఏం చేస్తామని నా ఫ్యాక్టరీ పెడుతుంది. తయారైనావు, నీకెంత ఎక్కిపోతున్నది. నువ్వు ఏడికెళ్ళి తెచ్చినావు పైసలు. జాగలాలకు అమ్మాలా, మా ఇండ్లకు అమ్మాలా. మరి కడుపుల్లో పాపలు ఏం చేస్తావు? మింగుతావా? కడుపుల్లో పిల్లలు కూడా మింగుతావా? సత్యం ఉన్నదా నీకు? అమ్మా ఏం పేరు నీ పేరు? నేను ఎల్లవని. ఇప్పుడు ఈ ఆందోళన చేయడం వల్ల ఏమన్నా మీకు సంజాయించే అధికారులు వచ్చి కానీ నాయకులు కానీ భరోసా వస్తుంది రావట్లేదు? మాకు వస్తున్నది కానీ కాకపోతే దొంగలు ముంగడికి రాకొచ్చారు. దొరలు అయితే ముంగడికి రమ్మన్.
ఇది ఒక అదే మహిళా రైతుల ఆవేదన. అంటే బతుకు చావో రేవో అనే ఆవేదన వీరిలో వ్యక్తమవుతుంది. మేము బంగారము భవనాలు ఏమీ అడగలేదు, మా వ్యవసాయ భూములు పాడుకోకుండా బతుకు తెరువు ఇబ్బంది కాకుండా చూడాలనే డిమాండే వీరి నుంచి వినిపిస్తుంది. ఏంటి అసలు సార్ మీరంతా నిన్నటి నుంచి పోలీసులు మీ వెంట వస్తున్నారు, పోలీసులను కూడా కొంచెం పరిగెత్తే ప్రయత్నం చేసి ఎందుకు ఇంత ప్రజాభిప్రాయ సేకరణ నేర్పిస్తామన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ఇంతవరకు జరగలేదు. మేము ఒకటే విధానం సార్, ఆ పచ్చని పంట పేరులో ఫ్యాక్టరీ బంద్ చేపిస్తాం, మీ ప్రజాభిప్రాయ సేకరణ చేపిస్తామన్నది. ప్రజాభిప్రాయ సేకరణ ఇంతవరకు జరపలేదు. మేము ఒకటే నిదానం సార్, మాకు పచ్చని పంట భూముల్లో వద్దు. మేము ప్రభుత్వానికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా చేయలేదు. భయానక పరిస్థితి చాలా గోదావరి నీళ్ళు అవుతాయి, గోదావరి కలుషితం అవుతున్నది. మా దగ్గర చుట్టుపక్కల పంట పొలాల గతం మేము చిత్తనూరు పోయినాం సార్, పల్లరపల్లి పోయినాం, అక్కడ చూసినాం భయానక పరిస్థితి. మీ పేరు సార్? ఒక రైతు ఆవేదన పరిశ్రమకు మేము ఏర్పడతాం, పరిశ్రమ అందుకోసమే మాకు ఫ్యాక్టరీ వద్దనే కోరుకుంటున్నాం సార్. మీ పేరు పరిశ్రమ చేరిక పెద్ద పెద్ద వాళ్ళకు మేలు చేయడానికి ఇక్కడ నాయకులు అయితే అధికారులు అయితే కుట్ర చేస్తున్నారు. అంటే జిల్లా నిర్మల్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కూడా ఒక రకమైన ఎవరో పరిశ్రమ పేరిట పెద్ద పెద్ద వాళ్లకు మేలు చేయడానికి ఇక్కడ నాయకులైతే అధికారులు అయితే కుట్ర చేస్తున్నారు. అంటే జిల్లా కలెక్టర్ నిర్మల్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కూడా ఒక రకమైన హామీ ఇచ్చినట్టే మరి తర్వాత సమాచారం కూడా ప్రభుత్వం గుర్తు చేయలేదు. దాంతోనే ఆందోళన తీవ్రమైంది. ఇవాళ మళ్ళీ ఆందోళన చేసరికి భారీగా పోలీసులు తరలి వచ్చారు. పోలీసులు ఒకరిని రైతులు తీవ్రంగా ఉద్రిగింది. పైగా అక్రమంగా అరెస్టింగ్ చేశారని చెప్పి సార్ మీరు పెద్ద మనిషి ఉన్నారు, ఏం చేస్తారు? మీ గత కొంతకాలంగా మీ ఇక్కడ చూసిన సమస్య అక్కడ మంచి అంతర్ పొలాలలో మంచి వ్యవసాయం ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఇక్కడ మంచి ఫ్యాక్టరీ మాకు ఏం సెంటర్ పొలాలలో మంచి స్పందించడం లేదు. ఎవరు ఒక ఎంపీ అసలు లేదు, ఒక కలెక్టర్ అసలు లేదు. మేము పబ్లిక్ ఇక్కడే స్పందిస్తుడు లేదు, ఎవరు ఒక అధికారి అచ్చుడు లేదు, ఒక లీడర్ అచ్చుడు లేదు, ఒక ఎమ్మెల్యే లేవు. ఉపాసం దస్తున్నాం నిన్న నుంచి, అచ్చుడు కూడా అన్నం లేవు. మొన్న ఎన్నికలప్పుడు కూడా మీకు మేము రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. అన్ని రాజు ఎవరెవరు ఇచ్చారు? ప్రభుత్వం మొన్న ఎన్నికలప్పుడు కూడా మీకు మేము రద్దు చేస్తామని హామీ ఇచ్చాం. మీ పేరు సార్? మాజీ సర్పంచ్. ఇక్కడ అంటే ఒక రకంగా చాలా మంది నోట ఒకటే వినిపిస్తుంది, ఇది జీవన్ మరణ సమస్య. ఏర్పాటు చేయడం వల్ల పెట్టుబడిదారులకు మాజీ సర్పంచ్ ఇక్కడ వ్యవసాయ భూములు ఉన్న జీవన వ్యవసాయం ఆధారంగా బతికిన వారికి మాత్రం సాగు కబురు ఇచ్చినట్టు అవుతుందని ఆవేదన వినిపిస్తుంది. దీన్ని సామరస్య పూర్వకంగా అవుతుందని ఆవేదన వినిపిస్తుంది. దీన్ని సామరస్య పూర్వకంగా అధికారుల దృష్టికి నాయకుల కేసులు ఎత్తేసారని ఆవేదన వినిపిస్తుంది. అందుకే నిరసనగా అంటే విడతల వారిగా చేస్తున్న ఆందోళనకు అటు అధికారులైనా లేదు, ఇటు ప్రభుత్వాలైనా కానీ ఎన్నికలైన తర్వాత అందరూ చేతులు ఎత్తేసారని ఆవేదన వినిపిస్తుంది. అందుకే నిరసనగా అంటే విడతల వారిగా చేస్తున్న ఆందోళనకు అటు అధికారులు హామీ వచ్చేంత వరకు ఆందోళన కొనసాగుతుందని చెప్పే భరోసా అంటే ఒక స్పష్టమైన వైఖరి వినిపి ఇది లేనట్లయితే ఈ సావోర్యం అనే భావనతో ఒక స్పష్టమైన హామీ వచ్చేంత వరకు ఆందోళన కొనసాగుతుందని చెప్పే భరోసా అంటే ఒక స్పష్టమైన వైఖరి వినిపి ఇది లేనట్లయితే ఈ సావోర్యం అనే భావనతో ఇలా చేస్తామనే పారాగాసే ప్రయత్నం. నారాయణపేట మాగునూరు ప్రభుత్వ పాఠశాల వద్ద పోలీసులు పహరా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. పాఠశాల పరిసర ప్రాంతం నుంచి చుట్టూ 100 మీటర్ల మేర 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ విధించారు. ఎవరూ ప్రజలు రోడ్డుపైకి గాని స్కూళ్ల పరిసరాల్లో ప్రాంతాల్లోకి గాని రావద్దని పోలీసులు హెచ్చరించారు. గుంపులుగా గుమికూడొద్దని ఆదేశించారు. జిల్లా జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం మరోసారి వికటించడంతో విద్యార్థులు అస్వస్థతకు గురై మాగునూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఆందోళన నిర్వహించే అవకాశం ఉందనే అనుమానంతో పోలీసులు ముందస్తు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
మరోవైపు పాఠశాలను సందర్శించేందుకు వెళ్లిన ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం కరకపట్ల గ్రామంలో భారీ ఎత్తున నకిలీ యాంటీబయాటిక్స్ ను డ్రగ్ కంట్రోల్ బ్యూరో పట్టుకుని సీజ్ చేసింది. పట్టుబడిన నకిలీ యాంటీబయాటిక్స్ విలువ 1.5 కోటి ఉంటుందని డ్రగ్ కంట్రోల్ బ్యూరో వెల్లడించింది. జోడాస్ ఎక్స్పో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈ నకిలీ బయోటిక్స్ తయారు చేసి ప్రముఖ కంపెనీ పేరుతో సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రష్యాకు సైతం వీటిని విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నకిలీ ఔషధాల తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో విచారణకు హాజరు కాకుండా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలో తిరుగుతున్నారు. తాను ఎక్కడికి పారిపోలేదంటూ ఆర్జీవీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినప్పటికీ ఆయన ఆచూకీ మాత్రం లేదు. ఎక్కడి నుంచి పోస్ట్ చేశారో పోలీసులు ఆరా తీసుకున్నారు. ఆయన ఆచూకీ కోసం 2 రోజులుగా పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళలో ఆర్జీవీ కోసం పోలీసు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రామ్ గోపాల్ వర్మపై 9 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆర్జీవీ దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ మధ్యాహ్నం హైకోర్టు విచారించనుంది. బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్, ఆమె బాయ్ ఫ్రెండ్ శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. తిరుమలకు వెళ్తూ అలిపిరి నడక మార్గంలో 7 మైలు వద్ద చిరుతపులి కనిపించిందని ఇద్దరు ప్రాంక్ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఈ వీడియో కొన్ని రోజుల క్రితం చిత్రీకరించారు. నడక మార్గంలో చిరుతపులి దాడి అంటూ దీన్ని సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియో దుమారం రేపింది. భక్తులను భయాందోళనకు గురిచేసే చర్యలకు పాల్పడడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ వీడియో ఆధారంగా వారిద్దరిపై చర్యలు తీసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్దమైంది. లంచం కేసుకు సంబంధించి న్యూయార్క్ కోర్టులో అమెరికా అధికార యంత్రాంగం చేసిన నేరారోపణలో బిలియనీర్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్పై అమెరికా ఫారెన్ కరప్టివ్ ప్రాక్టీసెస్ యాక్ట్ను ఉల్లంఘించారన్న అభియోగాలు మోపలేదని అదానీ గ్రూప్ తెలిపింది. జరిమానా లేదా పెనాల్టీతో విధించే సెక్యూరిటీ మోసాలకు సంబంధించిన అభియోగాలు నమోదు చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్ ఎక్స్చేంజ్కి సమర్పించిన ఫైలింగ్లో పేర్కొంది. వారు ఎఫ్సీపీఏ ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదని వెల్లడించింది. జరిమానా లేదా పెనాల్టీ విధించే నేరాలకు సంబంధించిన అభియోగాలు మాత్రమే మోపినట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ తెలిపింది. 16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలను వాడకుండా నిషేధం విధించాలని నిర్ణయించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ దిశలో ముందడుగు వేసింది. 16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వాడకుండా ప్రవేశపెట్టిన బిల్లును ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ ఆమోదించింది. పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని అరికట్టే దిశలో తెచ్చిన ఈ బిల్లుకు ప్రతినిధుల సభలో 102 మంది అనుకూలంగా ఓటు వేస్తే 13 మంది మాత్రమే వ్యతిరేకించారు. ఈ బిల్లును సెనేట్ కూడా ఆమోదిస్తే చట్టరూపు దాల్చనుండగా ఈ తరహా చట్టాన్ని తెచ్చిన తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలవనుంది. ఈ నిబంధనను ఉల్లంఘించి 16 ఏళ్లలోపు పిల్లలను ఖాతాలు తెరిచేందుకు అనుమతించే సామాజిక మాధ్యమ సంస్థలకు 273 కోట్ల రూపాయల జరిమానా విధించే విధంగా బిల్లులో నిబంధన పొందుపరిచారు. అయితే ఈ నిబంధన అమలు చేసేందుకు సామాజిక మాధ్యమాలకు ఏడాది సమయం ఇవ్వనున్నట్టు బిల్లులో పేర్కొన్నారు. ఆలోపు 16 ఏళ్లలోపు పిల్లలు తమ మాధ్యమాల్లో ఖాతాలు వాడకుండా ఆయా సంస్థలు మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. టిక్టాక్, ఫేస్బుక్, స్నాప్చాట్, రెడిట్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాలకు ఈ చట్టం వర్తించనుంది. లెబనాన్లో ఎట్టకేలకు దాడులు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ తెల్లవారుజామున 4 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య 14 నెలల క్రితం మొదలైన పోరాటం ముగియడానికి ఈ ఒప్పందం కీలక ముందడుగా భావిస్తున్నారు. ఈ ఒప్పందంతో బీరుట్లో సంబరాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో గాజా దాడుల ప్రస్తావన లేదు. హెజ్బొల్లా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే మళ్లీ దాడులు చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. 2 నెలలు అమల్లో ఉండే ఈ ఒప్పందంలో భాగంగా దక్షిణ లెబనాన్లో హెజ్బొల్లా దాడులు ఆపటం సహా ఇజ్రాయెల్ దళాలు తమ సరిహద్దులోకి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. దక్షిణ ప్రాంతంలో లెబనాన్ దళాలు సహా ఐరాస శాంతి బృందాలను మోహరిస్తారు. అక్కడి పరిస్థితులను అమెరికా సారథ్యంలోని అంతర్జాతీయ బృందం పర్యవేక్షిస్తుంది. మరోవైపు కాల్పుల విరమణకు ముందు రోజున ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 42 మంది చనిపోయారు. ఖమ్మం జిల్లా నీలకొండపల్లిలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి భార్యాభర్తలను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి పారిపోయారు. రమణ, కృష్ణకుమారి అనే దంపతులను తమ ఇంట్లోనే చంపి చుట్టూ కారం చల్లారు.
పిల్లలు హైదరాబాద్లో ఉంటుండగా భార్యాభర్త నేలకొండపల్లిలో ఉంటున్నారు. డబ్బు నగల కోసమే హత్య జరిగి ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లో చెరువులు, కుంటల అసలు లెక్క తేలడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఒక్కో శాఖ దగ్గర ఒక్కో లెక్క ఉందన్న ఆయన చెరువుల సంఖ్య, విస్తీర్ణంలో గందరగోళం నెలకొందని అన్నారు. అక్రమార్కుల వద్ద హైడ్రా కఠినంగా వ్యవహరించడం వల్లే నగర ప్రజలు స్థిరాస్తి వ్యాపారుల చేతుల్లో మోసపోకుండా ఆలోచిస్తున్నారన్నారు. మొదటి దశలో కూల్చివేతలతో భయపెట్టినా రెండో దశలో చెరువులను పునరుద్దరించడమే లక్ష్యంగా వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు రంగనాథ్ వెల్లడించారు. ఒకప్పుడు హైడ్రా పేరు వింటేనే ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఆక్రమణదారులు ఎంతటి వారైనా విడిచిపెట్టేది కాదు. అలాంటి హైడ్రా ఇప్పుడు పూర్తిగా పంథా మార్చింది. వారారు వరకు విస్తరించి ఉన్న హైడ్రా పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయో వాటిని ఎలా పునరుద్ధరించారనే విషయంపై దృష్టి పెట్టింది. నగరంలోని చెరువులు, కుంటల సంఖ్య పూర్తి స్థాయిలో నిర్ధారణ కాకపోవడంతో నేషనల్ రిమోట్ సెన్సింగ్ డేటాతో పాటు సర్వే ఆఫ్ ఇండియా, విలేజ్ మ్యాప్ల ఆధారంగా చెరువుల్ని గుర్తించే పనిలో నిమగ్నమైంది. చెరువులు, కుంటలు, నాలాల పునరుద్ధరణపై మేధావులు, నిపుణులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. పెరిగిన పట్టణీకరణలో భాగంగా హైదరాబాద్లో భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జాలకు గురవుతున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. హైదరాబాద్లో ఇప్పటి వరకు 61% చెరువులు కనుమరుగై ఆ ప్రాంతమంతా కాంక్రీట్ జంగిల్గా మారిందన్నారు. మిగిలిన 39% చెరువులు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇప్పటికైనా స్పందించకపోతే మరో 10 ఏళ్లలో చెరువులు కనిపించని పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా చర్యలతో సామాన్యులకు సైతం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంశాలపై అవగాహన వచ్చిందని పేర్కొన్నారు. ఇళ్లు కొనేటప్పుడు వివరాలు తెలుసుకుని స్థిరాస్తి వ్యాపారుల చేతుల్లో మోసపోకుండా జాగ్రత్త పడుతున్నారని రంగనాథ్ వివరించారు. We were on a demolition spree in the initial first 2-3 months. This led to almost like now everybody in Hyderabad city is aware of what is an FTL and what is a buffer, and selling or buying of the properties on along the water bodies has come down drastically. And definitely, I mean, because of, this had a deterrent effect on encroaching of the lands. So to some extent, I feel that we were successful in preventing the further encroachments onto the land. The next part is, yes, whatever encroachments have happened. Now let us secure this land which is there and start trying to rejuvenate this particular, whatever the portion that is left behind. And in fact, we have just started the proper enumeration of all the lakes also, water bodies in Hyderabad. We are taking data from various sources, like we are going to the village maps, cadastral maps, and this Survey of India topo sheets, the remote sensing, from the NRSC water spreads, water bodies in about 2000. What were the number of water bodies in the year 2000? We are trying to procure that data too, with 1 meter resolution data. Liberal in commenting about the lake system in Hyderabad also. ప్రభుత్వ ఆస్తులు, విలువైన భూములపైనే కాకుండా విపత్తుల నిర్వహణపైన హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుతం అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు రంగనాథ్ సన్నాహాలు చేస్తున్నారు. మాగనూరు జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజన కల్తీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం వ్యవధిలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారని ప్రశ్నించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, మధ్యాహ్న భోజన కల్తీపై హైకోర్టు వ్యాఖ్యల సారాంశం ఏంటి? ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం దానిలో సరైన నాణ్యత పాటించలేదని చెప్పి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గురుతేజ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై చిక్కుడు ప్రభాకర్ మరోసారి ఈ రోజు వాదనలు వినిపించారు. దీన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలోక రాజుతో పాటు జస్టిస్ జె శ్రీనివాసరావు దీనిపైన వాదనలు విచారణ చేపట్టారు. అయితే ఈ సందర్భంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తరచూ మధ్యాహ్న భోజనం వికటిస్తుంది. ఇటీవల మాగనూరులో వారం రోజుల వ్యవధిలోనే 3 సార్లు భోజనం వికటించింది. ఈ భోజనం వికటించడం వల్ల దాదాపు చాలా మంది విద్యార్థులు కూడా ఆసుపత్రిలో పాలయ్యారు. అయినప్పటికీ కూడా మరోసారి భోజనం వికటించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా చిక్కుడు ప్రభాకర్ వాదనలు వించారు. అంటే వాదన ద్వారా ఈ విషయం సీజే దృష్టికి వెళ్లడంతో సీజే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే పాఠశాలలో 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగితే అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి కూడా ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. అయితే దీనికి సంబంధించి పిల్లలు చనిపోతున్నా కూడా కనీసం స్పందించరా అని చెప్పి కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
డిఈఓ ఏం చేస్తున్నారో, కనీసం డిఈఓ నిద్రపోతున్నారని చెప్పి కూడా హైకోర్టు ప్రభుత్వ తరపున న్యాయవాదిని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే కానీ అధికారులు పనిచేయరని చెప్పి కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా దీనికి సంబంధించి వారంలో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలపడంతో కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఒక జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా విద్యాధికారిని సంప్రదించడానికి వారం రోజుల సమయం పడుతుందా, అక్కడ కనీసం సెల్ ఫోన్ సౌకర్యం కూడా లేదా, లేకపోతే -30 డిగ్రీల టెంపరేచర్ లో అధికారి ఉన్నాడా, అతను సంప్రదించడానికి వారం రోజుల సమయం పడుతుందని చెప్పి కూడా హైకోర్టు ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ వెంటనే అదనపు అడ్వకేట్ జనరల్ హాజరై వెంటనే దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడంతో ప్రభుత్వ తరపు న్యాయవాది వెంటనే అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ సమాచారం ఇవ్వడంతో ఇమ్రాన్ ఖాన్ వెంటనే కోర్టు హాజరై కోర్టుకు క్షమాపణ కూడా కోరాడు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత వెంటనే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి దానికి సంబంధించిన వివరాలు అందజేస్తామని చెప్పి కూడా సీజే ధర్మాసనానికి చెప్పారు. అయితే హైకోర్టు మాత్రం ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే చిన్న పిల్లలకు నాణ్యత లేని భోజనం పెడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి, పిల్లలు చనిపోతే కానీ స్పందించరని చెప్పి కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పి కూడా హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించి పూర్తిగా వివరాలు సేకరిస్తాము, భోజన విరామం తర్వాత దీన్ని మరోసారి విచారణ చేపట్టాలని చెప్పి కూడా అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కోరడంతో విచారణ మధ్యాహ్నం భోజన విరామం తర్వాత వాయిదా పడింది. ఈ సందర్భంగా ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైన సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది ఇదే చెప్పాడు. కేవలం ఇది ఒక్క పాఠశాలలోనే కాదు, ఇలాంటి పాఠశాలలో చాలా చోట్ల కూడా మధ్యాహ్న భోజనం వికటిస్తుంది. దానివల్ల చాలా మంది విద్యార్థులంతా కూడా ఆసుపత్రుల పాలవుతున్నారు, కొన్ని చోట్ల చనిపోయిన ఘటనలు కూడా చోటు చేస్తున్నాయని చెప్పి కూడా పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. అయితే దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము కొన్ని నిబంధనలను కూడా రూపొందించి ఆ నిబంధనలను ఏ పాఠశాల కూడా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్న సందర్భంగా వాళ్ళెవరు కూడా పాటించలేదని చెప్పి కూడా పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అయితే నిబంధనలకు సంబంధించి దాని వివరాలు మధ్యాహ్న భోజన విరామం తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా విచారణ జరిగే అవకాశం ఉంది. నయోమి. ధన్యవాదాలు శ్రీకాంత్. బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన్ జగారన్ జోటే అధికార ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్, బెయిల్ నిరాకరణపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. కృష్ణదాస్ అరెస్టుపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులు సరికాదని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. హిందువులు సహా ఇతర మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరింది. చిన్మోయ్ కృష్ణదాస్ ను జైలుకు తరలిస్తున్న సమయంలో ఆయన మద్దతుదారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని బంగ్లాదేశ్లో అరెస్టు చేయడంపై భారత్ స్పందించింది. ఆయన్ను అరెస్టు చేసి బెయిల్ నిరాకరించడంపై విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో బంగ్లాదేశ్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై దాడులు సరికాదని తెలిపింది. హిందువులు సహా మైనారిటీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరింది. ఆయుధాలు ధరించకుండా శాంతియుతంగా సమావేశాలు నిర్వహించే హక్కును వారికి కల్పించాలని కోరింది. రాజద్రోహం ఆరోపణలపై సన్యాసి చిన్మోయ్ కృష్ణదాసును ఈ నెల 25న ఢాకా విమానాశ్రయంలో బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను చిట్టగంగ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించి జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కృష్ణదాస్ను కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో ఆయన మద్దతుదారులు వ్యాన్ను చుట్టుముట్టారు. దాదాపు గంటకు పైగా అడ్డుకున్నారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టారు. మెజారిటీ వర్గం వారు కూడా మైనారిటీలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎవరైనా గాయపడ్డారా అనేది తెలియరాలేదు. మైనారిటీలపై దాడులను నిరసిస్తూ గత నెలలో జరిగిన ఓ ర్యాలీలో బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి చిన్మోయ్ కృష్ణదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆ దేశ మీడియా పేర్కొంది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఏర్పడ్డాక తమపై దాడులు పెరిగిపోయాయని హిందువులు సహా ఇతర మైనారిటీ వర్గాలు చెబుతున్నారు. పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. ప్రతిపక్ష ఎంపీలు తమ స్థానాల నుంచి లేచి అదానీ లంచాల వ్యవహారంతో పాటు ఇతర అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సహా మరికొన్ని పార్టీల ఎంపీలు వెళ్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు.
ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో లోక్సభను వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చైర్మన్ జగదీప్ ధన్కడ్ తొలుత కాసేపు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో రేపటికి వాయిదా వేశారు. గత 52 ఎన్నడూ లేని విధంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్ను మంచు తుపాను వణికించింది. 20 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. హిమపాతం కారణంగా 5 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, 4 గాయాలయ్యాయి. దక్షిణ కొరియా వ్యాప్తంగా 220 విమానాలు రద్దు లేదా ఆలస్యమయ్యాయి. 90 నౌకలను అధికారులు పోర్టులోనే నిలిపి ఉంచారు. రోడ్లు, చెట్లు, భవనాలు ఇలా ఎటూ చూసినా మంచే దర్శనమిస్తోంది. గురువారం మధ్యాహ్నం వరకు దక్షిణ కొరియాలోని అనేక ప్రాంతాల్లో భారీగా హిమపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సహాయక సిబ్బంది రంగంలోకి దిగి రోడ్లపై పడి ఉన్న మంచును తొలగిస్తున్నారు. టీకాలు, జెనరిక్ ఔషధాలు, క్యాన్సర్, ఇతర సంక్లిష్ట వ్యాధుల నివారణకు అవసరమైన బయోసిమిలర్స్ ఉత్పత్తిలో తెలంగాణ ప్రపంచ గమ్యస్థానంగా మారిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో మరింత ముందడుగు వేసే దిశగా ప్రస్థానం కొనసాగిస్తోందన్నారు. మాదాపూర్లోని అవాసా హోటల్లో ఇండో బెల్జియన్ లైఫ్ సైన్సెస్ సదస్సును ఆయన ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా 33% వ్యాక్సిన్లు, జెనరిక్ ఔషధాలు రాష్ట్రం నుంచే సరఫరా అవుతాయని తెలిపారు. కొత్త అవకాశాలు, అనుకూల వాతావరణంతో బెల్జియం లైఫ్ సైన్సెస్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతామన్నారు. ఇక్కడ నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మౌలిక వస్తువులు అందుబాటులో ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.